నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో దీపదానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వైకుంఠ చతుర్దశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి భూలోకంలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని ధ్యానం చేసిన రోజు వైకుంఠ చతుర్దశి. కాబట్టి ఈరోజు చేసే శివారాధన, శివనామస్మరణ, శివాలయంలో దీపదానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఒక ఇత్తడి ప్రమిదలో లేదా రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వటం ద్వారా శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో దీపదానానికి విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు పాటిస్తూ దీపదానం చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దీపదానం ఎలా చేయాలంటే, స్వయంగా పైడి పత్తితో ఒత్తులు తయారు చేసుకొని ఆ ఒత్తులలో ధూళి లేకుండా ఉండేటటువంటి పత్తి నుంచి ఒత్తులు చేసుకొని బియ్యపిండి లేదా గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాన్ని తయారు చేసుకొని ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ, నదీ తీరంలో కానీ దక్షిణ తాంబూలాలతో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా దీపదానం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఒక దీపాన్ని దానమిస్తే చిన్న చిన్న పాపాలన్నీ తొలగిపోతాయి. 10 దీపాలు దానమిస్తే పెద్ద పెద్ద పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. 100 దీపాలు దానమిస్తే శివ సాయుధ్యం సిద్ధిస్తుంది. 100 కంటే ఎక్కువ దీపాలు దానమిస్తే మోక్షం కలుగుతుంది. అదేవిధంగా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక ఒత్తితో దీపాన్ని వెలిగించి దానమిస్తే చిన్న చిన్న పాపాలన్నీ తొలగిపోతాయి. 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానమిస్తే పెద్ద పెద్ద పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. 50 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానమిస్తే తర్వాతి జన్మలో దేవతలలో ఒకటిగా జన్మించవచ్చని స్కాంద పురాణంలో ఉంది. 100 ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానమిస్తే విష్ణు సాయుధ్యం లభిస్తుంది. 100 కంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానమిస్తే పునర్జన్మ ఉండదు, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క తిథి రోజు దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. పాడ్యమి రోజు కానీ, చవితి తిథి రోజు కానీ, శుక్లపక్షము లేదా బహుళపక్షం ఎప్పుడైనా సరే దీపదానం చేస్తే దీర్ఘ సుమంగళితత్వం మహిళలకు కలుగుతుంది. విదియ రోజు దీపదానం చేస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. తదియ రోజు దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి. పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. షష్ఠి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు లభిస్తాయి. సప్తమి, అష్టమి తిథుల్లో దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థాయి లభిస్తుంది. నవమి రోజు దీపదానం చేస్తే ఇంద్రలోకం సిద్ధిస్తుంది. దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ తిథుల్లో దీపదానం చేస్తే విష్ణులోకం సిద్ధిస్తుంది. త్రయోదశి, చతుర్దశి తిథుల్లో దీపదానం చేస్తే సంపూర్ణంగా విష్ణు సాయుధ్యం సిద్ధిస్తుంది. అలాగే చతుర్దశి తిథి రోజు ప్రత్యేకంగా దీపదానం చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో దీపదానం చేస్తే మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా దీపదానం చేయటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శుక్లపక్షంలోనైనా బహుళపక్షంలోనైనా ఎప్పుడైనా ఈ తిథుల్లో దీపదానం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పుడు దీపదానం చేస్తున్నా సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అనే శ్లోకం చదువుకుంటూ దీపదానం చేయండి. అంటే అద్భుతమైన జ్ఞానప్రాప్తిని పొందటానికి, సర్వ సంపదలు సిద్ధింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి నేను దీపదానం చేస్తున్నానని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధులు పాటిస్తూ ఈ శ్లోకం చదువుకుంటూ దీపదానం ఇవ్వటం ద్వారా కార్తీక మాసంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
సమస్త సృష్టిలో ఉన్న పరమాత్మ నమస్కారం చేసినప్పుడు సృష్టిలో ఉన్న అన్నిటినీ ఒక్కసారి తెలుసుకుంటూ ఇవన్నీ భగవత్ స్వరూపాలే అని తెలుసుకుని వేటి ప్రయోజనం వాటికుందని అర్థం చేసుకోవాలి. విష్ణువు రాక్షసులు పంపడానికి పనికొచ్చింది. అలాగే ఆయనకే 4 దెబ్బలు తగిలి ధర్మంగా ఉంటే నేనేం చేయలేని ఆయనకి బుద్ధజ్ఞుడు చేసిన నలచక్రవర్తి స్మరణ కూడా చేసుకున్నాం కదా. అందుకే ఉంటారు వాడు సృష్టి యందు. అయితే వీళ్ళ వంశానికి పూర్వయుగాల్లో పని తక్కువ, ఈ యుగంలో పని ఎక్కువ. ఇక్కడ ఎవరి వంశానికి? అధర్ముడి వంశానికి. అధర్మస్య ఆయనకు మంచి భార్య ఉందిటండి. అధర్మస్య ప్రియారమ్య మిథ్యా మార్జారలోచన, పిల్లి కళ్ళ భార్యట ఆవిడ పేరేమిటి? మిథ్య. కానీ ఇక్కడ అర్థమవుతుంది ఒక స్త్రీ పేరు కాదది, ఒక భావం పేరు అని. అధర్మానికి భార్య అంటే అధర్మంతో ఎప్పుడు ఉంటుంది. దాని పేరేమిటి? మిథ్య. మిథ్య అంటే తెలుస్తున్నది, అబద్ధం అని అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ అధర్మం ఎప్పుడు అబద్ధ రూపంలో ఉంటుంది, ధర్మానికి సత్యం అని పేరు. అప్పుడు అధర్మానికి ఏమి రావాలి? అసత్యమేగా. కానీ మిథ్య అది, ఎందుకంటే ఉన్నది లేనిట్టు చూపిస్తుంది, లేనిది ఉన్నట్టు అని చేస్తేది అధర్మం. కనుక మిథ్య అధర్ముడి యొక్క భార్య. వారికి మహా తేజస్సుతో ఒక పుత్రుడు కలిగాడయ్యా అన్నాడు ఇక్కడ. వాడి పేరు దంభ. వాడి పేరు దంభ. దంభ అంటే ఆడంబరం, పొగరు ఇత్యాదులు చాలా చెప్పచ్చు. దంభ శబ్దానికి చాలా అర్థం ఉన్నాయి. వాడికి స్వభావం ఉందిట, అతి తేజస్వి పరమకోపన. మహా తీవ్రమైన తేజస్సుతుంటాడు. తేజస్సు అంటే ఇది వర్చస్సు అనుకోదు. ఇక్కడ అగ్ని మండినట్టుగా అలా మండిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడాను. పరమకోపన, కోపస్వభావం కలిగిన వాడు. ఆయన పేరేమిటి? దంభ. ఎవరి కొడుకిన? అధర్ముడికి మిథ్యకి పుట్టినటువంటి వాడు. ఆ దంభుడికి స మాయాయాం భగిన్య, ఆయనకు సోదరి కూడా ఉంది. ఎవరికి? దంభుడికి. ఆవిడ పేరు మాయ. ఈ మాయ వేరు, పరమాత్మ యొక్క మాయాశక్తి వేరు. మళ్ళీ అది తీసుకొచ్చి దీనికి అంటగట్టద్దు. శబ్దం జాగ్రత్త చూడాలి. ఇక్కడ మాయా అనే శబ్దాన్ని కపటం అని అర్థం. ఇక్కడ అది చాలా అన్వయించుకోవాలి. ఇలాంటి ఔచిత్యం పాటించాలి. పరమేశ్వరుడు యొక్క మాయాశక్తి వేరు, ఇది వేరు. ఇక్కడ కనుక మాయ అంటే కపటం. కపటం ఎవరు? ఈయన గారికి సోదరి. వాళ్ళిద్దరికీ పుట్టిన వాళ్ళు లోబుడు. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఇక్కడ ఇద్దరికి అంటే అన్నా చెల్లెల్లో లేదా అక్కా తమ్ముళ్ళు, వాళ్ళిద్దరికి సంతానం అండి మళ్ళీ మన ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ చెప్పేది అందుకే వ్యక్తులు కారు వీళ్ళు అని అర్థం. ఇక్కడ స్వభావాలు, ఈ స్వభావంతో పాటు ఆ స్వభావం పుట్టింది. 2 స్వభావాల యొక్క ప్రభావం చేత మరొక స్వభావం పుట్టింది అని దీని యొక్క అర్థం. ఇలా సంకేతవాదంతో పురాణాలను తెలుసుకోవాలి. పురాణాల్లో కొందరు విషయంలో వచ్చేటప్పటికల్లా, ఉదాహరణకి శతరూప స్వయంభూమను ఒకే బ్రహ్మ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఎలా అవుతారండి? ఇద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు కదా అని మనం అప్పుడే చూస్తాం. యోనిజులకి వర్తిస్తాయి ఈ సంబంధములు, అయోనిజులకు వర్తించవు. అది తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళిద్దరు అయోనిజులు. అందుకే వాడితో పాటు పుట్టింది అని చెప్పడానికి ఎప్పుడైతే దంభం వచ్చిందో వెంటనే కపటం వచ్చింది. ఈ 2 వీటి యొక్క ప్రభావం చేత పుట్టినవాడు లోభుడు అన్నారు ఇక్కడ. లోభుడు స మాయాయాం భగిన్యాతు లోభం పుత్రంచ, లోభుడనే పుత్రుణ్ణి. దానితో పాటు కన్యక నికృతి అనేటువంటి కన్యకను. ఇది కూడా లోభ నికృతి అంటే వంచన అని వస్తుంది. లోభుడు వంచన అనేటువంటి కన్య, వీళ్ళిద్దరూ కలిగారు. ఎవరికి? దంభుడికి. ఈ వంశవృక్షం మర్చిపోకండి. దంభుడికి కపటి యందు కలిగినటువంటిది లోభుడు నికృతి. వాళ్ళకి కలిగిన వాడు తయో క్రోధ, ఇప్పుడు క్రోధుడు అనేవాడు కలిగాడు ఇక్కడ. అక్కడ వాళ్ళ కోపం ఉంది దంభుల్లో, ఇప్పుడు క్రోధమే కలిగింది వీడికి. ఇక్కడ కోపానికి క్రోధానికి చాలా తేడా ఉంది, పెద్దలు చెప్తారు. తత్కాలంగా అసహనంతో వచ్చేది కోపం, స్థిరంగా నిలబడిపోతే క్రోధం అన్నారు ఇక్కడ. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఉత్తమ క్షణ కోపం స్యాత్ అంటారు ఇక్కడ. అది క్షణ కోపమే, క్రోధ స్యాత్ అనకూడదు ఇక్కడ. కోపం నిలబడిపోతే క్రోధం అవుతుంది ఇక్కడ. అదే పెద్ద ప్రమాదకారి. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడే ఉండదు, మళ్ళీ తెల్లవారులాగా నిన్న ఆ కోపంతో పాటు లేస్తాడు వాడు ఇక్కడ. ఆ స్వభావం క్యారీ ఆన్ చేస్తుంటాడు ఇక్కడ. అది క్రోధుడు. ఈయనెవరు? లోభుడికి నికృతికి కలిగినటువంటి సంతానం క్రోధుడు. ఆయనకో సోదరు ఉంది. స హింసాయాం భగిన్యాంతు, క్రోధుడికి సోదరి హింస అంటే తోబుట్టువు. సరైన పదం తెలుగులో తోబుట్టువు అన్నాడు ఇక్కడ. వాడితో పుట్టింది అని అర్థం సరిపోయింది ఇక్కడ. కానీ క్రోధుడితో వచ్చింది అంటే హింస. క్రోధం లేకపోతే హింస చేయడు. హింస చేసినట్టు క్రోధం ఉంది కదా. హింస అనేక రకాలండి. అందరూ చెప్పేస్తారా హింస అంటే? క్రోధంతో తిడతాం, అది హింసే. వాగ్రూపంలో హింస. క్రోధంతో చేతికంది విసిరేసే వాళ్ళు ఉంటారు, అది హింసే. కనుక క్రోధుడికి హింస సోదరి అని చెప్పారంటే ఎంత అద్భుతంగా ఉందండి. కనుక పురాణాల్లో అలా చెప్పారని ఎంత చెప్తామో, సృష్టిలో ఉన్న స్వభావాన్ని అంత అందంగా చెప్పిన పురాణ కథకి నమస్కారం, ఆ పురాణం రచించే ఋషికి నమస్కారం. ఇది గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ. అంటే ఒక్క అధర్మం అనేది ఒక్కటి ఉంటే చాలు, ఎంత ఫ్యామిలీ డెవలప్ అయిపోతుందో తెలుసుకోండి. అది ఇందులో చూపిస్తున్న గొప్ప అంశం అండి ఇక్కడ.
మొత్తానికి వాళ్ళకి ఇప్పుడు అసలు హీరో గారు వస్తున్నారు, జాగ్రత్తగా వినాలి. ఉత్పత్తి క్రోధుడికి హింస అనేటటువంటి ఆమె ద్వారా కలిగినది. జనయామాస తం కలిం, వాడు కలిపురుషుడు. కానీ కలిపురుషుడు ఎవడో తెలిసింది కదా, సాధారణ మనలో తాత ముత్తాతల రక్తం ప్రవహిస్తుంది కనుక కలియుందు అధర్ముడు నుంచి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ లీనేజ్ అంతా ఆయనలో ఉందండి. ఇక్కడ మొత్తం పరంపర అంతా వాళ్ళు ఉంది. కానీ వెంటనే కనబడుతున్న తల్లిదండ్రులు ఎవరు? క్రోధుడు హింస. అందుకే వాళ్ళ లక్షణం బాగా కల్లో కనబడుతుంది. ఎంత అందంగా చెప్పారండి. అందుకే ఒక మహానుభావుడు చెప్పిన వాడు మళ్ళీ గుర్తొస్తుంది. మన పురాణ కథలు జరిగితే అద్భుతాలు, కల్పితాలైతే మహాద్భుతాలు అన్నాడండి. ఏదైనప్పటికీ కూడా సమస్త ప్రపంచానికి పాఠం చెప్పగలిగిన పాఠాలున్న మన పురాణ విద్యకు నమస్కారం చేసుకుంటూ అద్భుతమైన విషయం ప్రస్తావన చేస్తున్నాడు. ఇంకా ఆయన గారి ఇప్పుడు ప్రధానం కనుక ఆయన కథను చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఎలా ఉంటాడంటే వామహస్త ధృతోపస్థం తైలాభ్యక్త అంజన ప్రభం కాకోదర కరాళాస్యం లోలజిహ్వం భయానకం పూతిగంధం ద్యూత మధ్య స్త్రీ సువర్ణ కృతాశ్రయం. దుర్గంధభూషితంగా ఉంటాడు. కాముకమే ప్రధాన స్వభావంగా ఉంటూ తత్సంకేతమైన దాన్ని హస్తమునందు పట్టుకుంటాడు అని చెప్తూ జూదం మద్యం స్త్రీ సువర్ణం. ఇక్కడ స్త్రీ దోషం కాదు, స్త్రీయందు కామదృష్టి దోషం. ఆ కామదృష్టి యందు కలి ఆశ్రయించాడని చెప్పాడే తప్ప స్త్రీని కాదు. అందుకే ఈ భవిష్యత్ కథలో స్త్రీ అన్నప్పుడు ఇక్కడ స్త్రీ పట్ల అటువంటి కాముక దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలి ప్రభావం ఉంటుంది. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమ. ఈ రోజున మనం నిత్యం ఆచరించేటట్టుగా సూర్యోదయాత్ పూర్వమే స్నానాన్ని ఆచరించడం, కావేరీ 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 అని చెప్పేసి ధ్యానం చేయటం, నదీ తీర ప్రాంతంలో స్నానం చేసేటువంటి వాళ్ళు అర్ఘ్యప్రదానాదులు ఇవ్వటం, సూర్యభగవాన్ని ఆరాధన చేయటం. అయితే ఇక్కడ నదీ తీర ప్రాంతంలో చాలామంది కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించేటువంటి వాళ్ళు తడి బట్టతో మాత్రం వెలిగించకూడదు. పొడి బట్టతో చక్కగా దీపారాధన ఆచరించాలి. నదీ తీర ప్రాంతాల్లో కూడాను దీపారాధన చేయవచ్చు కార్తీక మాసంలో. అలా చేసేటప్పుడు చక్కగా కమలనైనా విష్ణుమూర్తి నాయన అంటూ ఆ స్వామివారి యొక్క నామాలన్నీ కూడా పఠిస్తూ కేశవ, జనార్దన, దామోదర, వృషికేశ, రాధాకృష్ణ అంటూ ఆ స్వామివారిని మనసు నిండా నింపుకొని అక్కడ దీపారాధన కనుక ఆచరించినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావం ఆ దీపం జ్యోతి పరబ్రహ్మతత్వరీత్యా మనకు ఆరోగ్య ఐశ్వర్యాల్ని ఆ ఆదిదేవుడు పరమాత్మ మనకు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా నదీ తీర స్నానానంతరం ప్రతి ఒక్కరూ కూడాను తడిపిన విభూతిని ఒంటికి ఈ యొక్క నుదుట కూడాను అలంకరించుకోవాలి. ఎవరైనా సరే రుద్రాక్షమాల శరీరానికి అలా మాలికగా వేసుకొని శివనామం జపిస్తూ శివదర్శనం చేసుకొని అక్కడ చెంబెడు నీళ్లు హరహర మహాదేవ శంభో అంటూ స్వామివారికి సమర్పించినా కూడా చాలా విశిష్టవంతమైన సత్ఫలితం అనుభవించి తీరతారు. అంతేకాకుండా మారేడు చెట్టు కనబడితే ఆ మారేడు వృక్షం చుట్టూతా ప్రదక్షిణం చేసి అక్కడ దీపారాధన ఆచరించి చెంబెడు నీళ్లు పోసినా కూడాను తప్పనిసరిగా రుద్రాభిషేకం చేసిన సత్ఫలితం పొందుతారు. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం మారేడు చెట్టు యొక్క ప్రభావం. మారేడు వృక్షం సాక్షాత్తు పరమేశ్వరుని అనుగ్రహంతో లక్ష్మీదేవి ఈ కలియుగంలో ఆ మారేడు వృక్షంగా వెలిసింది. అందుచేతనే ఆ మారేడు దళాన్ని
పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు, ఆయన సకలైశ్వర్యాల్ని కూడా మనకి ప్రసాదించేటట్టుగా ఆ కుబేరునికి ఆజ్ఞ జారీ చేస్తాడు. శ్రీ కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రసవనం కురుశాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:37. తిథి త్రయోదశి ఉదయం 9:42 వరకు, తరువాత చతుర్దశి తెల్లవారుజామున 6:19 వరకు, నక్షత్రం అశ్వని రాత్రి 12:32 వరకు, వర్జం రాత్రి 8:58 నుంచి 10:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:53 వరకు, మరల మధ్యాహ్నం 2:35 నుంచి 3:22 వరకు, అమృతకాలం సాయంకాలం 6:07 నుంచి 7:32 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగనే అవమాదినం, వైకుంఠ చతుర్దశి. వైకుంఠ చతుర్దశి సందర్భంగా విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు, ఆ విష్ణుమూర్తిని పూజించుకుంటారు. అవమాదినం సందర్భంగా నదీ స్నానం, విశేషించి కార్తీక స్నానం, దానం ఇవి విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తాయి. ఇక గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మన ఇంట్లో తయారు చేసుకుని శనగపిండితో చేసినటువంటి పిండి వంటలు ఇంట్లో కానీ ఆలయంలో కానీ దత్తాత్రేయ స్వామి వారికి నివేదన చేసి ప్రసాదంగా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచడం ద్వారా గురుగ్రహ సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి, జ్ఞానము వికసిస్తుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది. కార్తీక మాసం శివప్రీతికరం కాబట్టి గురువారం సందర్భంగా దక్షిణామూర్తిని కేజింపావు శనగలతో పూజించుకుని వాటిని ఆవులకు పెట్టడం ద్వారా జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు సకల పాపక్షయం అని చెప్పారు శాస్త్రంలో. నేటి ఆణిముత్యాలు. తనకి తాను యజమాని కాలేని వ్యక్తి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు. ఆయన్ని పిలిచి, అయ్యా మేము ఏదో కాశీ పట్టణానికి వెడుతున్నాం, రావడానికి 20 రోజులు పడుతుంది, ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి, ఇంటి తాళం ఇచ్చి. ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహమని గుర్తు. అలా నీ ఇళ్ళన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి. స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది, మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు. ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో
ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తాడు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర్తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహాముచ్చటగా ఉంటుంది. దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి, నాకు బంధువులందు మోహవిచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. ఓ కృష్ణ, ఎన్ని శరీరాలు తీసుకున్నానో, ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేముండదు. ఆ శరీరమే అగ్ని యందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటా పతంగా మశకాశ్చ వృక్షా శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామం చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు. రామ 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 అంటే పాప ప్రక్షాళనం అవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జాజలి మహాతపస్వి. అతడు అతి ఘోరంగా తపస్సు చేశాడు. ప్రాతఃసాయంకాలంలో స్నానం చేశాడు.
సంధ్యోపాసన చేసి అగ్నిహోత్రాన్ని పూజించాడు, వేదాధ్యయనం చేశాడు, వానప్రస్థ విధి పాటించాడు. అలా అడవిలో తపస్సు చేస్తున్నాడు. జాజలి ఎప్పుడూ కూడా స్వధర్మాన్ని తక్కువగా చూడలేదు, గొప్పగా భావించాడు. వానాకాలంలో పైకప్పు లేకుండా పడుకున్నాడు. హేమంతల ఋతువుల్లో నీటిలో నిలబడ్డాడు. గ్రీష్మ ఋతువుల్లో ఎండా గాలిని భరించాడు. కానీ ధర్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. జాజలి వర్ష ఋతువుల్లో నిలబడి వర్షాన్ని శిరస్సుతో గ్రహించాడు. దాంతో జాజలి ముని బాగా తడిసిపోయాడు. ఆ ముని జటలు తడిసి బాగా ముడిపడిపోయాయి. నిత్యము అరణ్యంలో తిరుగుతూ ఉండటంతో ఆయన శరీరం మలినమై కూడా పోయింది. అయినా ఆ ముని అంతఃకరణ మాత్రం నిర్మలంగా ఉంది. ఒకనాడు జాజలి ఆహారం తినలేదు, గాలిని మాత్రమే స్వీకరించాడు. కట్టెలాగా నిలబడ్డాడు. మనస్సులో ఎలాంటి కలత లేకుండా ఉన్నాడు. క్షణం కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు. స్థాణువులాగా అలా నిలబడ్డ జాజలి తలపై ఒక పిచ్చుకల జంట చక్క నీళ్లు కట్టేసుకుంది. అందులో మంచి మంచి గదులను కూడా కట్టేసుకుంది. జాజలి దాన్ని గమనించాడు. వాటిపై దయ తలిచి అలాగే ఉండిపోయాడు. వాటిని తరిమి కొట్టలేదు. దానిని పక్షుల జంట గమనించాయి. ఈయన కదలడు కనుక మన ఇంటికి ఏమీ కాదు, సుఖంగా ఉండవచ్చు, ఈయన నమ్మచ్చు మనం అనుకొని ముని తల మీదే నివసించసాగాయి కూడా. ఇంతలో వర్ష ఋతువు గడిచిపోయి శరత్కాలం వచ్చింది. ఈ లోపల పక్షులు ధర్మబద్ధంగా జీవించాయి కూడా. గృహస్థ ధర్మాన్ని పాటించి జాజలి తల మీదనే గుడ్లు పెట్టేశాయి. దాన్ని కూడా జాజలి గ్రహించాడు. కదలకుండా అలాగే నిలబడ్డాడు. నిత్యము ఆయన మనస్సు ధర్మమందే లగ్నమై ఉంది కూడా. కదిలితే పక్షులు సుఖానికి భంగం కలుగుతుంది, పాపం వస్తుంది కనుక ఆయనకు అధర్మం చేయబుద్ధి కాలేదు. ఆ పక్షులు మాత్రం మునిని నమ్మేశాయి కనుక ప్రతిరోజు ఆహారానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ జాజలి తల మీదనే ఆనందంగా నివసించసాగాయి. ఇంతలో ఎదిగిన గుడ్లు నుండి పక్షి పిల్లలు బయటకు వచ్చాయి. అవి కూడా ముని తల మీదనే పెరగసాగాయి. అయినా జాజలి కంపించలేదు, కదలలేదు, కలత పడలేదు కూడా. గతంలో లాగానే పిచ్చుకల పిల్లలను కాపాడుతూ నిశ్చలంగా నిలబడ్డాడు. మరికొంతకాలం గడిచింది. ఇంతలో ఆ పక్షి పిల్లలు బాగా ఎదిగాయి, వాటికి రెక్కలు వచ్చాయి. దాన్ని జాబాలి గ్రహించాడు. ఒకనాడు ఆ పక్షి పిల్లలను చూసి ఆనందించాడు. పక్షుల జంటలు కూడా పెరిగిన తమ పిల్లలను చూసుకుంటూ సంతోషిస్తూ అక్కడే నిర్భయంగా నివసించింది. ఆ పక్షులన్నీ ఎగిరిపోవటం, మళ్ళీ సాయంత్రం సమయానికి వెనక్కి తిరిగి రావటాన్ని చూశాడు. జాజలి చూశాడు. అయినా ఆయన చలించలేదు. వాటి ఇల్లు మాత్రం స్థిరంగానే ఉంది. ఎందుకంటే పెద్దగా జటలు కట్టుకున్నాయి కదా వెంట్రుకలంతా. ఒకసారి ఆ పక్షులన్నీ ఎగిరిపోయి 5 రోజులు ఎక్కడెక్కడో తిరిగి 6వ రోజు ఇంటికి తిరిగి వచ్చాయి. అయినా జాజలి చలించలేదు. జాజలితో ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అవి బాగా బయట తిరగటానికి అలవాటు పడ్డాయి. అందుచేత చాలా రోజుల తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి ఒకే రోజు ఉండి ఎగిరిపోతూ ఉండేవి. బయట తిండి తినటం వల్ల అవి బాగా పుష్టిగా తయారయ్యాయి. అందువల్ల అవి వెళ్ళిన వెంటనే తొందరగా ఇంటికి తిరిగి వచ్చేవి కాదు. ఒకనాడు పక్షులన్నీ ఎగిరిపోయాయి. 4 రోజులు గడిచిపోయాయి. అయినా అవి తిరిగి రాలేదు. అప్పుడు జాజలి అక్కడి నుండి కదిలాడు. జాజలికి చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా కాలం నుంచి తాను కదలకుండా ఉండటం వల్ల తనకిక సిద్ధి కలిగిందని భావించాడు. దాంతో జాజలికి గర్వం వచ్చేసింది. ఆయన చాలా రోజులు ఉన్నాను కదా అని, తాను సిద్ధుడయ్యాడని మనస్సులో ఎంతో ఆనందించాడు. నదికి వెళ్ళి చక్కగా స్నానం చేశాడు. నిత్యకర్మలు చేసుకున్నాడు. సూర్యుడిని ఉపాసించాడు. ఆ సమయంలో తాను సాధించిన సిద్ధిని తలుచుకొని చేతులు పైకి చాపి పెద్దగా చప్పట్లు కొట్టాడు. నేను సాధించా,
ధర్మాన్ని సాధించి చూపించా అని గట్టిగా అరిచాడు. ఓ ధర్మరాజా, ఆ తర్వాతి కథను చెబుతున్నాను విను. జాజలి పొంగిపోతూ అలా అనగానే వెంటనే అంతరిక్షం నుండి ఇలా మాటలు వినిపించాయి. ఓ జాజలి, ఊరికే పొంగిపోకు. నువ్వు సాధించింది ఏమీ లేదు, అంతా శూన్యం. నువ్వు ధర్మ విషయంలో ఆ తులాధారుడితో సమానం కానే కావు. ఆ తులాధారుడు కాశీలో ఉన్నాడు. ఆయన మహాబుద్ధిమంతుడు. ఆయన కూడా నీలాంటి వాడే. నీలాగా మాట్లాడడానికి ఆయన కూడా ఇష్టం లేదు అంది. ఆ మాటలు జాజలి అది విన్నాడు కూడా, ఆ మాటలంతా. వెంటనే జాజలికి తులాధారుని చూడాలని కుతూహలం కూడా ఎక్కువైపోయింది. కాశీకి బయలుదేరాడు. దారిలో ఎక్కడా సూర్యాస్తమయమైతే అక్కడే రాత్రి గడిపాడు. అంటే రాత్రికి అక్కడక్కడే ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత జాజలి వారణాసికి చేరి ఒకచోట పదార్థాలను అమ్ముకుంటున్న తులాధారుని చూశాడు. ఇంతలో తులాధారుడు తన దగ్గరకు వస్తున్నటువంటి జాజలిని చూసి పైకి లేచాడు. ఎంతో ఆనందంగా ఎదురు వెళ్ళి జాజలికి స్వాగతం పలికాడు, గౌరవించాడు. తర్వాత తులాధారుడు జాజలిని ఇలా అడిగాడు. ఓ విప్ర, నీ గురించి నాకు తెలుసు, నువ్వు వస్తున్నావని కూడా తెలుసు నాకు. ఓ విప్రోత్తమ, నీకు సంతోషం కలగటానికై నన్నేమి చేయమంటావు అన్నాడు జాజలి మునితో తులాధారుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 262వ అధ్యాయం. భీష్ముడిలా ధర్మరాజుకు చెప్తున్నాడు. ధర్మరాజా, బుద్ధిమంతుడైన తులాధారుడు అలా అనగానే జాజలి ఇలా అన్నాడు. ఓ వర్తకుడా, నువ్వు సకల రసాలను, సకల గంధాలను, వనస్పతులను, ఔషధులను, వాటి పండ్లను, వేళ్లను అమ్ముతున్నావు. ఇలా బ్రతుకుతూ కూడా ధర్మబుద్ధిని ఎలా సంపాదించుకున్నావు? నాకిది ఆశ్చర్యంగా ఉంది. దయచేసి నీ కథను పూర్తిగా చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా ధర్మరాజుకు చెప్తున్నాడు. ధర్మరాజా, బుద్ధిమంతుడైన తులాధారుడు అలా అనగానే జాజలి ఇలా అన్నాడు. ఓ వర్తకుడా, నువ్వు సకల రసాలను, సకల గంధాలను, వనస్పతులను, ఔషధులను, వాటి పండ్లను, వేళ్లను అమ్ముతున్నావు. ఇలా బ్రతుకుతూ కూడా ధర్మబుద్ధిని ఎలా సంపాదించుకున్నావు? నాకిది ఆశ్చర్యంగా ఉంది. దయచేసి నీ కథను పూర్తిగా చెప్పు అని అడిగాడు. నువ్వు అమ్ముకొని బతుకుతున్నావు కదా, ఈ విధమైన వేళ్లను కానీ పండ్లను కానీ నీ ధర్మబుద్ధి ఎట్లా వచ్చింది నీకుది? అప్పుడు ధర్మార్థాల తత్వం తెలిసినవాడు, జ్ఞాని అయిన తులాధారుడు జాజలికి ఇలా ధర్మ సూక్ష్మాలను చెప్పాడు. ఓ జాజలి, ఎప్పుడూ కూడా ప్రాణులకు ద్రోహం చేయకూడదు. అలాంటి నియమానికి కట్టుబడి ఆచరిస్తున్నటువంటి ధర్మమే ఉత్తమ ధర్మం అవుతుంది. నేను ఆ ధర్మ మార్గంలో జీవిస్తున్నాను. నేను ఇతరులు నరికిన కొయ్యలు, గడ్డితో ఈ ఇల్లు కట్టుకున్నాను. లక్క, పద్మకం, తుంగ, చందనం వగైరా చిన్న పెద్ద వస్తువులను కూడా కొనుక్కొని అమ్ముతున్నాను. మిగిలిన ఎన్నో రసాలను ఇతరుల నుండి కొని మోసం లేకుండా అదే ధరకు తిరిగి అమ్ముతున్నాను. అప్పుడు జాజలి, సర్వేషాం యః సుహృన్నిత్యం, సర్వేషాం యః సుహృన్నిత్యం, సర్వేషాం చ హితే రతః, సర్వేషాం చ హితే రతః, కర్మణా మనసా వాచ, కర్మణా మనసా వాచ, సధర్మం వేద జాజలే, సధర్మం వేద జాజలే. అందరికీ నిత్యము మిత్రుడుగా ఉంటూ మనసావాచ కర్మణ అందరి మేలును కోరేవాడే ధర్మాన్ని తెలుసుకుంటాడు. నేను ఎవరి వెంట పడను, ఎవరితోనూ గొడవ పడను, ఎవరిని తిట్టను, ద్వేషించను, అలాగే ఎవరిని ప్రేమించను. నేను సకల ప్రాణులను సమానంగానే చూస్తాను. ఇదే నా వ్రతం
ఓ జాజలి, నా త్రాసు ఎప్పుడూ తేడాగా తూగదు. అందరి విషయంలో ఒకటిగానే ఉంటుంది, సమానంగానే తూగుతుంది. నేను ఇతరుల పనులను మెచ్చుకోను, అలాగని అసహించుకోను. ఆకాశంలాగా అనాసక్తంగా ఉంటాను. లోకతీరును కేవలం చూస్తూ ఉంటాను. ఇలా నువ్వు నన్ను సర్వసమానినిగా గ్రహించు. నాకు మట్టి బిడ్డ, రాయి, బంగారం అన్నీ సమానమే. నాకు కళ్ళున్నా ఏం ప్రయోజనం లేదు. వృద్ధులు, రోగులు, బలహీనులు విషయోపభోగాలపై ఆసక్తి లేకుండా ఉంటారు. అలాగే నాకు కూడా అర్థకామాలపై కోరిక లేదు, ఆసక్తి లేదు, తొలగిపోయింది. యదాచాయం న బిభేతి, యదాచాయం న బిభేతి, యదాచాస్మాన్న బిభ్యతి, యదాచాస్మాన్న బిభ్యతి, యదా నేచ్చతి న ద్వేష్టి, యదా నేచ్చతి న ద్వేష్టి, బ్రహ్మ సంపద్యతే తద బ్రహ్మ సంపద్యతే తద. మనం ఎవరికీ కూడా భయపడకూడదు. అలాగే మనలను చూసి ఎవరూ భయపడకూడదు. అలాగే మనకంటూ అనురాగం ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. అప్పుడే బ్రహ్మతత్వం లభిస్తుంది. యదా న కురుతే భావం, యదా న కురుతే భావం, సర్వభూతేషు పాపకం, సర్వభూతేషు పాపకం. కర్మణా మనసా వాచ, కర్మణా మనసా వాచ, బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా. సర్వభూతాల విషయాల్లోనూ మనసా వాచ కర్మణ పాపభావన లేనప్పుడే బ్రహ్మత్వం లభిస్తుంది. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ పని లేనివాడు, ఏ ధర్మాన్ని పాటించవలసిన పని లేనివాడు, అంటే ముక్తుడైన వాడు, సర్వప్రాణులకు అభయమిచ్చేవాడు, వాడే పరబ్రహ్మ పదాన్ని పొందుతాడు. కొందరు కటువుగా మాట్లాడతారు, తీవ్రంగా దండిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే లోకమంతా మృత్యువును చూసినట్టు బెదరిపోతూ ఉంటుంది కూడా. అటువంటి వారు ఎంతో భయాన్ని అనుభవించాల్సి వస్తుంది. వృద్ధులు, పుత్రులు, పౌత్రులు కలవారు, శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకునేవారు, ఎవరిని హింసించని వారు మొదలైన కొందరు మహాత్ములు ఉన్నారు. నేను వారి మార్గంలోనే నడుస్తాను. ప్రణష్టక శాశ్వతో ధర్మక, ప్రణష్టక శాశ్వతో ధర్మక, త్వనాచారేణ మోహితః, త్వనాచారేణ మోహితః. తేన వైద్య తపస్వివా, తేన వైద్య తపస్వివా, బలవాన్ వా విముహ్యతే, బలవాన్ వా విముహ్యతే. అనాచారాలు పాటించాలనే మోహం ఉంటే శాశ్వతం ధర్మం నశిస్తుంది. అనాచారం వల్ల పండితుడైనా, తపస్వి అయినా, బలవంతుడైనా వ్యామోహంలో పడతాడు. ఆచారాజ్యాజలే ప్రాజ్ఞః, ఆచారాజ్యాజలే ప్రాజ్ఞః, క్షిప్రం ధర్మమవాప్నుయాత్, క్షిప్రం ధర్మమవాప్నుయాత్. ఏవం యః సాధుభిర్దాంతః, ఏవం యః సాధుభిర్దాంతః, చరేదద్రోహ చేతస, చరేదద్రోహ చేతస. జాజలి జితేంద్రుడైన బుద్ధివంతుడు, ద్రోహచింతన లేని సత్పురుషులు ఆచరించి చూపించిన ధర్మాలను ఆచరించడం ద్వారా తొందరగా ధర్మజ్ఞానాన్ని పొందుతాడు. నది వేగంగా ప్రవహిస్తూ ఉంటే దాని అలలపై ఎన్నో కొయ్యలు విధివశాన్ని కొట్టుకొని పోతుంటాయి. అప్పుడు అవి యాదృచ్ఛికంగా ఒకటి మరొక దానితో కలుస్తాయి. అలాగే చిన్న చిన్న కొయ్యలు, గడ్డి చితుకలు, పిడకలు కూడా ఒకదాన్ని ఒకటి కలుస్తూ ఉంటాయి. అయితే అదంతా యాదృచ్ఛికమే, కానీ తెలిసి కలవవు, కావాలని కలవవు.
అలాగే లోకంలో కూడా జీవులు కలుస్తూ ఉంటారు, విడిపోతూ కూడా ఉంటారు. యస్మాన్నో ద్విజతే భూతం, యస్మాన్నో ద్విజతే భూతం, జాతు కించిత్ కథంచన, జాతు కించిత్ కథంచన. అభయం సర్వభూతేభ్యః, అభయం సర్వభూతేభ్యః, సప్రాప్నోతి సదా మునే, సప్రాప్నోతి సదా మునే. ముని ఎవడి వల్ల ఏ ప్రాణి ఎప్పుడు ఏ విధంగానూ కలత చెందదో అతడు సకల ప్రాణుల నుండి అభయాన్ని పొందుతాడయ్యా. ఓ విద్వాంసుడా, తీరం దగ్గరకు చేరి కోలాహం చేసే వాళ్ళను చూసి చేపలు భయపడతాయి. అలాగే కొందరిని చూసి లోకలంతా తోడేలను చూసినట్లుగా బెదిరిపోతారు. అటువంటి వారు సకల ప్రాణుల నుండి భయాన్నే పొందుతారు. ఈ కారణంగానే అభయదానం అనే ఆచారం ప్రారంభమైంది. దానిని అలాగే పాటించిన వాడు సహాయాన్ని, ధనాన్ని, సౌభాగ్యాన్ని పొందుతాడు, శ్రేష్ఠుడుగా చెప్పబడతాడు. అభయదానం చేసేవారిని పండితులు శాస్త్రాలలో మెచ్చుకుంటారు. అల్పహృదయులు, విషయాసక్తులు మాత్రమే కీర్తి కోసం అభయదానం చేస్తారు. సమర్థులు మాత్రమే పరమపద ప్రాప్తి కోసం ఈ అభయదాన వ్రతాన్ని పాటిస్తారు. తపస్సు, యజ్ఞాలు, దానాలు, జ్ఞానబోధలు మొదలైన వీటి ద్వారా ఇహలోకారంలో పొందే ఫలాలను అన్నిటినీ అభయదానం ద్వారా పొందవచ్చు. లోకంలోని సకల ప్రాణులకు అభయాన్ని ఇచ్చినవాడు సకల యజ్ఞాలను ఆచరించినవాడు అవుతాడు. అతడు అన్ని వైపుల నుండి అభయదక్షిణను పొందగలడు కూడా. నభూతానా మహింసాయ, నభూతానా మహింసాయ, జ్యాయాన్ ధర్మోస్తి కశ్చన, జ్యాయాన్ ధర్మోస్తి కశ్చన, యస్మాన్నో ద్విజతే భూతం, యస్మాన్నో ద్విజతే భూతం, జాతు కించిత్ కథంచన, జాతు కించిత్ కథంచన, సోయం సర్వభూతేభ్యః, సోయం సర్వభూతేభ్యః, సంప్రాప్నోతి మహామునే, సంప్రాప్నోతి మహామునే. అహింసను మించిన ధర్మం ఏది కూడా ప్రాణులకు లేదు. అహింసే పరమధర్మం కనుక మహాముని, ఎవడి వల్ల ఏ ప్రాణి ఎప్పుడు ఏ విధంగానూ భయపడదో అతడు సకల ప్రాణుల నుండి అభయాన్ని పొందుతాడు. ఇంటిలో దూరిన పాముకు భయపడినట్లు ఎవడి వల్ల లోకం కలవరపాటు చెందుతుందో వాడు ఇహపర లోకాలలో ధర్మఫలాన్ని పొందలేడు. సమస్త ప్రాణులకు ఆత్మయై సమస్త ప్రాణులను తనలాగే భావించేవాడికి ప్రత్యేక స్థానం అంటూ ఏదీ లేదు. అతడు బ్రహ్మస్వరూపుడవుతాడు. అటువంటి వారి జాడ తెలుసుకోవటం చాలా కష్టం. అలాంటి వాడిని పట్టుకోవడంలో దేవతలు కూడా మోహం చెందుతారు. ప్రాణులకు అభయదానమే సకల దానాల్లో శ్రేష్టం. కోరికలతో ధర్మకార్యాలు చేసేవాడు అదృష్టం కొద్దీ స్వర్గము మొదలైన ఫలాలు పొందుతాడు. మళ్ళీ అదృష్టం తొలగిపోగానే స్వర్గం నుండి కిందికి వస్తాడు. ఇలా కర్మ వినాశనాన్ని చూస్తున్నటువంటి జనులు కోరికతో కూడిన కర్మలను అసహించుకుంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.